सोनु जन्मा साकं त्वया देव भातो निशं सायं त्वया देव भातो निशं सेयं तु सीता त्वदेक प्रभा सेयं तु सीता त्वदेक प्रभा यद्येव श्री सच्चिदानन्ददा जयत्येव श्री सच्चिदानन्ददा प्रतिपाद्य रामस्य भव्योदया अधिकामया भाति श्रीसीतया। जय बोलो सीतारामचंद्र भगवान की, सीताराम स्वरूप श्री सद्गुरुनाथ महाराज की। ప్రఖ్యాత ముతంగి విద్వాంసులు డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు గారు, పద్మశ్రీ డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు గారు పూజ్య స్వామీజీ వారిని శాలువాతో సత్కరిస్తున్నారు. ఈరోజు పూజ్య స్వామీజీ వారి సహవాద్యకారు సహకరిస్తున్నారు. సహవాద్యం మీద అడుగుతున్నారు, మీకు అంతా కంఫర్టబుల్ గా ఉంది కదా అని అడుగుతున్నారు. జై గురుదత్త. ఓం శ్రీ హనుమల్ లక్ష్మణ సీతా సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే మమ సద్గురు రూపిణే నమో నమః. మనందరికీ తెలుసు, ఈ యొక్క ప్రవాసంలో పరమ పూజ్య సద్గురుదేవులు మనల్ని పంచోత్సవాలతో అనుగ్రహించి ఈ క్షేత్రాన్ని ఒక మహాక్షేత్రంగా తీర్చిదిద్దారు. ఈ ఉత్సవాలలో ప్రతి ఒక్క ఉత్సవానికి కూడా ఒక విశేషం ఉంది. ఉదాహరణకు చెప్పుకోవాలంటే డోలోత్సవం ఎందుకు చేస్తారని మనకు అనిపించవచ్చు. ఉయ్యాలలాగా ఊగులాడే మన మనస్సు భగవంతుడి మీద నిశ్చలంగా ఆ ఊగులాట ఆపి భగవంతుడి పాదాల మీద నిశ్చలంగా నిలబడాలి అనే ఒక ఉద్దేశంతో మనం డోలోత్సవం చేసుకుంటాం. అలాగా ప్రతి ఒక్క ఉత్సవానికి కూడా విశేషమైనటువంటి అర్థం ఉంది. దానిలోకి మనం ప్రవేశిస్తే ఆ ఉత్సవాలు మనం కూడా పాల్గొంటే మనకి ఆ అనుభవం వస్తుంది, ఆ ఫలితం కూడా మనకి సంప్రాప్తిస్తుంది. మంటపోత్సవం, రథోత్సవం, డోలోత్సవం, పల్లకీ ఉత్సవం మరియు తెప్పోత్సవం, ఈ 5 ఉత్సవాలని కూడా ప్రతి పూర్ణమికి ఇక్కడ వేంచేసి ఉన్నటువంటి ఒక్కొక్క దేవత పేరు మీద చేయాల్సిందిగా భక్తులందరూ వచ్చి కూడా ఆ సేవలో పాల్గొనాల్సిందిగా కోరుకున్నారు. స్వామీజీ చెప్తున్నారు, మేమందరం కూడా కోరుతున్నాం. తర్వాత పూజ్య స్వామీజీ వారి ఈ శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా మనందరికీ ఒక్కొక్క అద్భుతమైనటువంటి ఒక కానుక, ఒక వరాన్ని అనుగ్రహించారు. ఈ పంచోత్సవాలని శాశ్వతంగా మీ పేర్ల మీద జరిపించుకోవాలనుకునే వాళ్ళకి శాశ్వత పంచోత్సవ సేవాకర్తలుగా కూడా మీరు పేర్లు నమోదు చేయించుకోవచ్చు. మన యొక్క కౌంటర్లో వెళ్ళి మీ పేర్లు నమోదు చేయించుకోవచ్చు. ఇవాళ నమోదు చేయించుకున్న వాళ్ళ కొంతమంది పేర్లు ఇప్పుడు పూజ్య గురుదేవుల యొక్క సమక్షంలో చదువుతాను. లక్ష్మణ్ గారు, రాంబాబు గారు, అంజిరెడ్డి గారు, పి జె అశోక్ గారు, డాక్టర్ జె శ్రీనివాసులు గారు, డాక్టర్ కె గోపాలకృష్ణ గారు,
గోపాల్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, జి అప్పారావు గారు, రవీందర్ గారు, శివారెడ్డి కొట్టం గారు, మల్లికార్జున ఎంటర్ప్రైజెస్ వారు, శ్రీదత్త మార్కెటింగ్ వారు, ఆర్వి సుబ్బరాజు గారు, పాండురంగారెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు, శ్రీమతి కె లతా శ్రీనివాస్ గారు, కంతేటి శ్రీనివాస్ గారు, డాక్టర్ డిఆర్ రావు గారు అండ్ ఫ్యామిలీ, ఉమా యాదగిరి గారు, వీరందరూ కూడా ఈరోజు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ పర్వదినం నాడే ఈ పంచోత్సవ శాశ్వత సేవలో వారి యొక్క పేర్లు నమోదు చేసుకున్నారు. ఇంకెవరన్నా ఉంటే కూడా కౌంటర్లో వివరాలు కనుక్కొని మీరు ఆ సేవలో పాల్గొనవచ్చు. ఈరోజు ఆ సేవలో పాల్గొన్న వాళ్ళ యొక్క లిస్టు పూజ్య సద్గురుదేవులకి ఇప్పుడు సమర్పణ చేస్తాము. ఇంకెవరన్నా పేర్లు ఉంటే కూడా పూజ్య స్వామీజీ వాళ్ళందరినీ కూడా చూస్తారు, ఆశీర్వదిస్తారు. ఇప్పుడు మనందరం ఎదురు చూస్తున్నటువంటి శుభ గడియ పరమ పూజ్య సద్గురుదేవుల్ని వారి యొక్క అమృత వాణితో, భజనామృతంతో మనందరినీ కూడా అలరించాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. జై శ్రీరామ్. జై హనుమానికి జై గురుదత్త. ఆపదాపమహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆర్తానామార్తిదాతారం భీతానాం భీతనాశనం ద్విషతాం కాలదండంతం రామచంద్రం నమామ్యహం. నమః కోదండహస్తాయ సంధీకృతశరాయ చ ఖండితాఖిల దైత్యాయ రామాయ పన్నివారణే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆదౌ రామ తపోవనానుగమనం హత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ వాలీహననం సముద్రతరణం లంకాపురీ దాగనం పశ్చాద్రావణ కుంభకర్ణ హననం ఏతద్ధి రామాయణం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ పంచ ఉత్సవాలంటే ఒక్కొక్క క్షేత్రం ఏర్పడినప్పుడు పంచభూతాలన్నీ కూడా ఆ క్షేత్రంలో అన్ని చోట్ల తిరుగుతూ ఉంటాయి. కానీ ఆ క్షేత్రంలో మాత్రం ఆ రూపాలతోనే తిరుగుతూ ఉంటాయి. అటువంటి పంచభూతాలు లేకపోతే మనం ఎవరు కూడా ఉండలేం. మనల్ని కూడా ఆవరించినటువంటి పంచభూతాలు మనం ఒకదానికొకటి సహకరించుకున్నాం. దాన్ని ఆ పంచభూతాలు బ్యాలెన్స్గా శరీరంలో లేకపోతే మనిషి ఉండడు. అకస్మాత్ ఉండినా కూడా జీవశవంలాగా ఉంటాడు. అది కాకూడదు. అందుకని ప్రతి ఒక్కటి కూడా వాయువు నుంచి మొదలుకొని, అగ్ని నుంచి మొదలుకొని, జలం నుంచి మొదలుకొని, పృథ్వీ నుంచి మొదలుకొని, ధారాకాశం, హృదయంలో పక్కలో ఇంకొక ధారాకాశం ఉన్నది. ఆ ఆకాశం నుంచి మొదలుకొని మనమంతా కూడా అవకాశం లేనటువంటి ఆకాశంలో మనం తేలుతూ ఉన్నాం. భూమి మీద తేలుతూ ఉన్నాం. మనం భూమే తేలుతూ ఉన్నది. ఎన్నో భూములు ఉన్నాయి. అట్లనే మొత్తం బ్రహ్మాండం లెక్కలేనంత బ్రహ్మాండం. అటువంటి బ్రహ్మాండం అంతా కూడా కంట్రోల్ చేస్తూ ఉండేది ఏంటంటే పంచభూతాలు. ఆ పంచభూతాలే పరమాత్ముడు. ఆ పరమాత్మ రూపంగా భూలోకంలో ఈ 5 రూపాలతో వచ్చి కనపడుతూ ఉంటారు. ఆ క్షేత్రంలో ఆ దేవతకు ఆ రూపాలతో సేవ చేస్తూ ఉంటారు వాళ్ళు. అటువంటి సందర్భంలో మనం కూడా ఆ సేవలో పాలు పంచుకోవాలి. పంచ ఉత్సవాలు అనేది పరమాత్ముడు అవతారం, అమ్మవారి యొక్క అవతారం కనపడినప్పటి నుంచి, విష్ణుమూర్తి యొక్క అవతారం కనపడినప్పటి నుంచి బ్రహ్మకు, అప్పటి నుంచి కూడా ఈ పంచభూతాల యొక్క తత్వం చాలా విశేషంగా ఆ క్షేత్రాల్లో ఉండిపోతుంది.
అన్ని క్షేత్రాలు, ఇన్ని క్షేత్రాలు మన భూలోకంలో ఉండినటువంటి భారత భూమిలో తప్ప ఇంకెక్కడా లేవు, ఎక్కడ చూసినా లేవు. ఇన్ని మత సామరస్యం కూడా వేరే ఏ కంట్రీలోనూ లేదు, ఇక్కడే మన దాంట్లోనే ఉండేటువంటిది. ఎన్ని ఆలయాలు, ఎన్ని మతాలు, ఇవన్నీ కూడా కలిసి మనం జీవిస్తున్నాం. అప్పుడప్పుడు చిన్న చిన్న ఘర్షణలు అవుతాయి. పిల్లలు ఇంట్లో ఏదో అన్నతమ్ముళ్ళు కొట్టుకున్నట్టుగా కొట్టుకుంటుంటాం. అదేమంతగా పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. ఆ ధర్మాన్ని వాళ్ళు పుట్టినటువంటి ధర్మాన్ని రక్షించుకొని ఆ ధర్మంలో వాళ్ళు ఉంటే బాగుంటుంది అని భగవద్గీత చెప్తుంది. మన ధర్మంలోనే చచ్చిపోయినా పర్వాలేదు కానీ అన్య ధర్మానికి వెళ్ళకూడదు అని కూడా భగవద్గీతలో మనకు శాసించింది. అనుసరించే వాళ్ళు అనుసరిస్తున్నారు, తప్పిపోయిన వాళ్ళు తప్పిపోతున్నారు. మళ్ళీ దాన్ని తప్పు తెలుసుకొని మళ్ళీ తప్పటడుగులు వేసుకుంటూ మళ్ళీ మన తెప్ప మీదకే వస్తున్నారు, చాలామంది వస్తున్నారు. చాలా సంతోషం. మొన్న మైసూరు ఆశ్రమంలో 600 మంది వరకు మన తెప్పటడుగులు వేసుకొని మన తెప్పలో వచ్చారు. వాళ్ళు కూడా మళ్ళీ వాపసు వచ్చేసారు. ఎందుకంటే అన్ని సౌకర్యాలు, గవర్నమెంట్ సౌకర్యాలు లేవు అక్కడికి వెళితే. అవన్నీ ఇవ్వరు, సీటు పాట అంతా ఇవ్వరు వాళ్ళకి. అదని తెలుసుకొని పరిగెత్తి వస్తున్నారు. బాబోయ్ ఇదేంట్రా ఏమి లేవు అక్కడ అని చెప్పేసి. అందుకని మన ధర్మంలో పుట్టినటువంటి వాళ్ళు ఆ ధర్మంలోనే ఉండాలి, జ్ఞాపకం పెట్టుకోండి. మన పురాతనంగా మన ఋషి సంప్రదాయం. ఈరోజు రాముడికి కళ్యాణోత్సవం చేసేటప్పుడు గోత్రాలన్నీ చెప్పారు. రెండోది ఇంకా తమాషా ఏమిటంటే, అప్పుడు రామ కళ్యాణం చేసినప్పుడు ఎంతమంది ఋషులు ఉండరో అంతమంది ఋషులు కూడా గోత్రాలు చెప్పారట అని. కొన్ని కోట్ల మంది ఉన్నారు అప్పుడు. మనమంతా వాళ్ళ పిల్లలు. సో కాబట్టి మనమంతా భారతీయులు. భారతంలో పుట్టినటువంటి ఈ భూమిలో పుట్టినటువంటి వాళ్ళందరూ సనాతన ధర్మ ప్రకారంగా ఋషిపుత్రులు. మీరంతా కూడా మీరు అవమానం చేసినట్టే అవుతుంది కదా. మనం వేరే మతానికి వెళితే అవమానం చేసినట్టు అవుతుంది. మన ధర్మాన్ని చంపకూడదు. తల్లిని మనము హృదయానికి తల్లినట్టుగా ఏముంది అది, ఇది అంతే. దీంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా మనకు, ప్రతి ఒక్కటి దీంట్లో ఉంది. కొన్ని ఏంటంటే కొన్ని నియమాలు అక్కడికి వెళితే సోమారితనంగా ఉండొచ్చు. ఏమి హాయిగా ఏది లేక, స్నానము లేకోకుండా, బొట్టు పెట్టుకోకుండా, చన్నీళ్ళు స్నానం చేయకోకుండా, లక్షణంగా ఉపవాసాలు వనవాసాలు లేకోకుండా హాయిగా తినేది తిరిగేది, తిరిగేది, ఎప్పుడో పారి క్షమించోనే, తప్పు చేసేది క్షమించోనేది. ఏంటిది మన పద్ధతి? చూడండి ఎట్లా ఉందో తెలుసా? ప్రతి సెకండు పాఠం చెప్తుంది మనకు. పరమాత్ముడు పాఠం చెప్తాడు. ఎదుగుతాం, జ్ఞానం ఎదుగుతాం. ఏది మిగతా దాంట్లో ఆత్మతత్వం అనేది లేదే, ఒట్టి కథలు. అచ్చేశాడు ఇచ్చేశాడు, దాన్ని నుంచి వాడు అట్లా పుట్టాడు, వాడికి వరం ఇచ్చాడు అట్లా. మన దాంట్లో ఎంతవరకు ఉంది, ఒక్కొక్క కథలో ఎంత మీనింగ్ మనకు చెప్పుకొని వచ్చారు. ఆత్మతత్వం అనేటువంటిది మన ధర్మం, సనాతన ధర్మం వదిలేసి ఇంకెక్కడా లేదు, జ్ఞాపకం పెట్టుకోండి. అత్యంత ఉన్నతిగా వెళ్ళేటువంటి పరమాత్ముడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏమిటి ఆ లోకాలంటే ఏమిటి, 14 లోకాలంటే ఏమిటి, ఇవన్నీ కూడా మనకు జ్ఞానాన్ని బోధించేటువంటి మన తత్వం. మన హిందూ ధర్మం అనకూడదు, నేను అనను. సనాతనమైన ఋషి సంప్రదాయం మనది, ఋషి ధర్మం అంట. నేను సనాతన ధర్మం కూడా అనను. పొరపాటుగా ఎప్పుడప్పుడు వస్తుంది, నోట్లో వస్తుంది తప్పితే. ఋషి సంప్రదాయం మనది అంతా కూడా. ప్రతి ఒక్కరికి గోత్రం ఉంది. ఒక ఋషి ఉన్నాడు మనకు, మన ఎంట ఉన్నాడు ఋషి. ఆ ఋషికి అవమానించకూడదు మనం. ఆ సంప్రదాయంలో పుట్టాం మనం. అందుకని దాంట్లోనే మనం చచ్చిపోతే దాంట్లోనే చచ్చిపోవాలంతే. ఉపవాసం ఉన్నా కూడా చచ్చిపోవాలి. అందుకని ఎందుకు చెప్తున్నా ఈరోజు అంటే, ఈరోజు సీతా కళ్యాణం. అందుకే అమ్మవారు సీతా కళ్యాణమే అంటున్నాం, రామ కళ్యాణం చెప్పాం. సీతారామ కళ్యాణమే అంటున్నాం. అమ్మవారి పేరే మొదలు చెప్తున్నాం. ఎందుకంటే ఆ జగన్మాత మనకు లేకపోతే మనం బతకలేం కదా. అందుకని అమ్మవారే ముందులు అక్కడ. అమ్మవారంటే మామూలు స్త్రీలలో, మీ ఇళ్లలో ఉండే స్త్రీలు భార్యలు ఉన్నారే అమ్మలు, వాళ్ళు కాదు, ఆ స్త్రీ కాదు, ఆ జగన్మాత ఆవిడ. ఆ జగన్మాత ఆ రూపంతో కనపడింది, తప్పేం లేదు కదా. ఏ రూపమైనా చేసుకోవచ్చు కదా అమ్మవారు. అందుకని అక్కడ
శ్రీమాత అంటే జగన్మాత నుంచి మనమంతా వచ్చిన వాళ్ళు. ఆ రూపం కలిగింది. నేను ఒక పర్యం వస్తాను, మళ్ళీ ఇప్పుడు రాను అని చెప్పింది. అప్పుడు శబ్దం మాత్రం వినపడింది దేవతలంతా ప్రార్థన చేసినప్పుడు. తర్వాత దేవకార్యానికి ఎక్కడి నుంచి వచ్చింది? అగ్నిగుండం నుంచి వచ్చింది. అగ్నిగుండంలో ఏం పుట్టింది? మన భజనలో ఏం చెప్తారు? భజనలో ఒకటి ఉంది, జీవసారమే బూడిదైన జ్వాలలందున జన్మ ఒట్టి బూదిలో మొక్క మొలిచెను. ఎంత అద్భుతమైనటువంటి వేదాంత రహస్యం ఆ భజన. చూడటానికి ఏదో సాధారణ భజనలాగా ఉంది. అన్ని భజనలు అట్లే ఉన్నాయి. స్వామీజీ యొక్క భజన అన్ని వేదాంత పరంగా తత్వపరంగా ఉన్నాయి. కొన్ని నామాన్ని మనం స్వామి కోసం నామం చెప్పుకుంటున్నాం తప్పితే అన్నీ కూడా వేదాంత పరంగానే ఉండేటువంటివి. అందుకని వేదాంతం అనేటువంటిది మన ధర్మంలోనే ఉండేది, ఇంకే ధర్మంలో లేదు. భక్తిని ప్రచారం చేస్తారు వాళ్ళు, లేదని కాదు. భక్తి ఉంది, అన్ని ధర్మాలకు నమస్కారం, భక్తి ప్రచారం చేస్తున్నారు. కానీ మన ధర్మంలో భక్తి జ్ఞానం ఏది వాళ్ళలో వైరాగ్యమే లేదు. వాళ్ళలో భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని ప్రచారం చేసేటువంటి ఋషి సంప్రదాయం మనదొక్కటే ఉండేటువంటిది. మన ఋషి సంప్రదాయం ఈరోజు వశిష్ఠ గోత్ర రూపమైనటువంటి కాశ్యప గోత్రమైనటువంటి స్వామి యొక్క ఆ గోత్రాలంతా చెప్పుకుంటుంటే మిగతా మునులందరూ గోత్రాలు వాళ్ళ గోత్రాలు చెప్పుకోండి అంటే కొన్ని లక్షల మంది గోత్రాలు చెప్పుకుంటారు. మా వంశం బాగుండని ముందు మాకు ఒక్కొక్క ఋషికి 100 మంది వరకు పుట్టారు. ఒక్కొక్క ఋషికి అంటే 100 మంది ఆవిడ కనింది అని కాదు, యోగ శక్తితో కనింది ఆవిడ. అమ్మవారు అంటే మన 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 అమ్మమ్మ గారు ఎట్లా కనింది అంటే యోగ శక్తితో కన్నారు వాళ్ళంతా కూడా. వాళ్ళ పుత్రులే మనమంతా, వాళ్ళంతా మనమంతా కూడా కాదు. ఏదో అపాయంలో పడిపోయి మనమంతా కూడా చాలా దూరం వచ్చేసాం, అవన్నీ వదిలేశాం. మనకు తెలియదు, మన తాత ముత్తాతలకు తెలియదు. ఏదో జీవం ఉంటే చాలు, ఏదో బతికితే చాలు, అన్నం తింటే చాలు, బట్ట కడితే చాలు అనే పరిస్థితికి వచ్చాం మనం. కామక్రోధాదులతో ఆనందపడుతూ ఉండిన దాంట్లో చిన్నగా ఉందాంలే భార్యాభర్తలు ఇట్లా వచ్చాం. కానీ వెనకలు వెళ్ళి మనం సంప్రదాయాన్ని చూస్తే మనం ఎంత అద్భుతంగా ఉందో, ఎంత ఆనందపడతామో మనం, ఎంత గర్వపడతామో మనం. అంత విశేషమైనటువంటి బుక్స్ ఇంగ్లీష్ వాళ్ళు రాశారు. అప్పటికైనా మనకు బుద్ధి రావాలా, ఎంత గొప్పగా రాశారు హిందూ ధర్మాన్ని గురించి. అంటే నేను ఊరికే అడ్రస్కి చెప్పాను, నేను చెప్పను హిందూ ధర్మం అని, మీ అడ్రస్ కోసం నేను చెప్పాను, లేకపోతే మీకు అర్థం కాదు. మన ధర్మాన్ని గురించి ఎంతగా రాశారు వాళ్ళు, ఎంత గొప్పగా రాశారు వాళ్ళు. సైంటిస్టులు ఆశ్చర్యం అవుతుంది, మీరు వెళ్ళి చూడండి లైబ్రరీలో ఎంత గొప్పగా రాశారు. ఎంత గొప్పది విచారాలు మనలో ఉన్నాయి. ప్రతి సందర్భంలో సైన్స్ పూజ నుంచి మొదలుకొని అభిషేకం నుంచి మనం తినేది మొదలుకొని పెళ్లి చేసుకొని మనం పిల్లలు పుట్టేది అన్ని శాస్త్రోక్తంగా సైన్స్ ప్రకారంగా రాశారు. ఇటువంటి సందర్భంలోనే భార్య భర్తలు చేరాలా, అటువంటి సందర్భంలోనే వాళ్ళకి మంచి పుత్రులు పుడతారు. ఎంత అద్భుతంగా రాశారు. దానికి నరసింహ అవతారమే సాక్షి కదా. ఎప్పుడో అడిగింది, ఏదో పుట్టాడు, రాక్షసు పుట్టాడు, హిరణ్యాక్షుడు పుట్టి నానా అవస్థ పడు. అవి చెప్పాడు, వద్దు ఇప్పుడు ఎందుకు, ఈ సమయంలో కాదు, నిన్ను నేను చేరటము వద్దు, నిన్ను నేను చూడను అని ఎంత చెప్పినా వినుకోకుండా, లేదు నాకు కావాల్సిందే, ఎందుకంటే సౌతికి కట్టాక నాకు కావాల్సిందే అని పెట్టాడు. రాక్షసులు పుట్టారు. ఏమైంది? భగవంతుడితో ఎంత కష్టపడ్డాడు వాళ్ళని చంపడం. అంత దుర్మార్గులు పుట్టారు. అందుకని ఎప్పుడెప్పుడు ముహూర్తం కూడా ఉంది. మనం ముహూర్తం మీరిపోతాం, పెళ్లి కాకముందే చేరేస్తాం. అందుకని అంత దుర్మార్గులు పుడతారు. ఆ ముహూర్తంలోనే చూడాలంటారు, ముహూర్తం నిరీక్షణ అంటారు. ఆ తెర పెట్టేది ఏమిటి? నాటకం అనుకున్నాం కదా మనం, బొమ్మలాట అనుకున్నాం. ఏం చేస్తాం? మీ కర్మ అది. అర్థం తెలుసుకోవాలా, అయ్యవారిని అడిగి అర్థం తెలుసుకోవాలా. ఈ నిరీక్షణ ఎందుకు, ఈ అక్షంతలు తల మీద ఎందుకు? సైన్స్ అండి, ఎంతో సైన్స్. అయ్యవార్లకు మీరు అడగరు, వాళ్ళకి తెలియదు, మీరు అడగరు, వాళ్ళకి తెలియదు. అడిగితే లేచిపోతారు వాళ్ళు, టేప్ పెట్టుకొని చూసుకోకండి అని. ఆ పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు. ఎంత అర్థం చెప్పాలో తెలుసా? మొదట్లో అర్థం చెప్పేవాళ్ళు, ఇది అర్థం, ఆచమ్య అనే, ఇది అర్థం, కుడి తట్టు కూర్చో, ఇది అర్థం, బియ్యం చేతిలో పట్టుకో, ఇది అర్థం, ఇట్లా అన్నీ చెప్పేవారు. ఈ అర్థం లేదు, తొందరగా
ట్రైన్కి ఇదైపోయింది, ఫ్లైట్కి బుక్ అయిపోయింది, మేము ఇద్దరు బుక్ చేసుకున్నాం. తొందరగా అర్జెంట్ కట్టు తాలి ఎవరికొవరికి కట్టేసా, ఆ పురోహితుడికి కట్టేస్తాం. వాడు కొట్టుకుంటాడు, అయ్యో నాకు కాదు కట్టేదా, దానికి కట్టు. ముక్కు పట్టుకో, పురోహితుడు ముక్కు పట్టుకోలేదు. వీళ్ళు ముక్కు పట్టుకో ఆచమని చేయమని, ఆచమ్య ముక్కు పట్టుకో, ముక్కు నన్ను ముక్కు, నా ముక్కు కాదు, నా ముక్కు కాదు, నీ ముక్కు నువ్వు పట్టుకోవాలి. ఇట్లా ఉంది పరిస్థితి మనకు. మన ఊరికే తిట్టేది, మన ధర్మాన్ని ఊరికే తిట్టేసేది. అర్థం తెలుసుకుంటే తిట్టం మనం. అర్థం తెలుసుకోవడానికి టైం లేదు మనకు. టైం ఉంటే కదా తిట్టడం, మనకు రాక్షసుల్లో చేరిపోవటం. ఇంకొక మతం ఉంది, ఫిజికల్గా మీరు చేరే మతం కాకుండా భగవంతుడిని ఆచారాన్ని తిట్టేవాళ్ళు ఇంకొక మతం ఉంది, రాక్షస మతం. దాంట్లో చేరిపోతున్నాం. అది మహాఘోరం. అసలు మీరు వేరు వేరు మతాలు చేరటం మంచిదే, కానీ ఇది ఘోరం. మళ్ళీ రాలేరు ఇక్కడికి. తెలుసుకొని రావచ్చు, ఇక్కడ ఫిజికల్గా చేరింది, ఇది రాలేరు. సంహారం, పీక కోస్తాడు. రాక్షసులు అయిపోతున్నాం మనం. తెలియక దూషిస్తున్నాం, తెలియదు. వాడెవడో అన్నాడు, మనం అన్నాం. ఎట్లా నాకు తెలియదు, అబ్బో వాడు చెప్పాడు. లాస్ట్లో పెట్టుకునేటప్పుడు నాకు తెలియదు. వాడు ఎవడు లేదు. ఎక్కడి నుంచి వచ్చి విస్పరింగ్ గేమ్. ఎంత మనం విస్పరింగ్ గేమ్ అని చిన్నప్పుడు మాతో ఆడిపించేవారు. మైసూరులో కూడా ఆడిపిస్తూ ఉంటాను నేను. ఒక చిన్న అని చెప్తారు, అది పాస్ ఆన్ కావాలి. అట్లా అది వచ్చే లోపల ఏదో విచిత్రమైన పదం వచ్చేసి ఉంటుంది, భూత పదం వస్తుంది అక్కడికి. చెప్పింది మంచి పదం, భగవంతుడికి దండం పెట్టు అని వస్తుంది. వాడు చెప్తాడు, వాడికి ఏం వినిపించిందో తెలీదు. సెకండ్ వాడు అట్లా వినిపించి కొనకు వచ్చేవారు కోడి మాంసం తిను అని వచ్చి. కోడి మాంసం అనేది ప్రతి ఎట్లా వచ్చింది అది? ఏది నాటుకోడి సారు తాగు అని వచ్చిందట. అట్లా వస్తుంది. ఇంకేమంటే అది ఇక్కడి నుంచి ఇంకొకటి పోతే ఇంకొక విచారం వస్తుంది. అబ్బా, ఆ విస్పరింగ్ గేమ్ ఆడండి మీరు. మనం ఎట్లా ఆడుతున్నాం ఇప్పుడు విస్పరింగ్ గేమ్? అదంటండి, ఇదంటండి, ఇట్లంటండి, అట్లండి, అవునంటండి, స్వామీజీ ఇట్లంటండి, ఇట్లంటండి, ఏంటేంటో అయిపోతుంది అది. అబ్బో, చెప్పలేనంత అయిపోతుంది అది అక్కడికి. అందుకని విస్పరింగ్ గేమ్ ఎవరు ఆడకూడదు. అవునండి, అట్లా మీరే పెట్టుకోండి, మాకొద్దు. మనం అడగకూడదు, తర్వాత ఏమైందండి అని కూడా అడగకూడదు. మీకు తెలుసా అండి, మీరు దగ్గరే ఉంటారు కదా అండి. ఎందుకు నీకు ఆ పని? అది ఎందుకది? వీధిలో పడిలే మారమ్మ లోపలికి రా అన్నట్టుగా ఎందుకు? అక్కర్లేదు మనకు. అది అక్కర్లేనివన్నీ మనం పెట్టుకోవటం, అది కాకూడదు. అందుకని మనం ఈ పంచతత్వాలు, పంచభూతాలు, పంచ ఉత్సవాలు అనేది మనకు కావాలా, సైన్స్ మనకు కావాలా. అప్పుడప్పుడు మీరు కట్టుకోవచ్చు. ఒకటే పారి కట్టాలంటే పర్మనెంట్గా జరగని అని ఒక దృష్టితో చేశారు స్వామీజీ. అంతేగాని శక్తి ఉండేవాళ్ళు దాంట్లో చేరుకోవచ్చు, శక్తి లేని వాళ్ళు అప్పుడప్పుడే కట్టుకోవచ్చు. 4,000 5,000 ఎంతో పెట్టారు, అప్పుడే కట్టుకోవచ్చు. ఆ పౌర్ణమికే మీరు కట్టుకోవచ్చు, ఈ పౌర్ణమి బుక్ చేసుకోవచ్చు. శక్తి లేని వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. దాని నుంచి ఫలితం అపారమైంది. అది డీటెయిల్స్గా నేను ఎన్నో మాటలు చెప్పాను. తర్వాత ఇంకో పని నేను చెప్తాను. ఈరోజు మేము అనుకున్న పద్ధతి నడిచిపోవాలి కాబట్టి ఈరోజు రాముడి వేణువుకి ఉండిన సంబంధం ఏమిటి అని చెప్తున్నాం. కృష్ణుడికి కదా అండి, కృష్ణుడికి కదా అండి వేణు సంబంధం. కొళ్ళంగోవు సంబంధం కృష్ణుడికి కదా. రాముడికి ఏమిటి? ఈ మధ్యలో హనుమంతుడు ఏమిటి? హనుమంతుడికి పుల్లంగోవుకి సంబంధం ఏమిటి? అది ఎవరికి తెలియదు, చాలా మందికి తెలియదు. ఒక కల్పంలో జరిగినటువంటిది రామాయణంలో. ఉత్తరప్రదేశ్లో ఈ కథను ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటారు. ఉత్తరప్రదేశ్లో మనకు తెలిసినటువంటిది రామాయణం, వాల్మీకి రామాయణం, మానస రామాయణం మనకు తెలిసినటువంటిది.
వశిష్ఠాది రామాయణాలు ఇవి కొంతమంది మాత్రం మనకు తెలుసు. కంబ రామాయణం ఇవి కొన్ని తెలుసు. ఎన్ని రామాయణాలు ఉన్నాయో మహాత్ములు రాశారు. అఖండంగా పోయింది అది. ఆ కల్పాల్లో ఏమేమి జరిగాయో, ఒక కల్పంలో, ఒక రాముడి యొక్క కల్పంలో, ఒక రామావతారంలో ఎన్ని మాటలు రామావతారం జరిగిందో తెలియదు మనకు. ఎన్ని కల్పాలు వచ్చిపోయాయో తెలియదు. మనం ఒక్క కల్పంలోనే ఉన్నాం. మనం ఎన్ని కల్పాలు వచ్చాయో తెలియదు. అలా కావలసిగా పెట్టాను ఇట్లా ఉండనేది. అట్లా ఆ కల్పంలో ఉండినటువంటి ఒక రాముడు ఒక అవతారంలో వేణువు ఎట్లా వచ్చింది, వీటందరికీ వేణువు ఇచ్చారు. స్వామి చేతి కొత్త రకంగా వ్యాపారం పెట్టారు అనుకున్నారు ఎవరో. అందరికీ వేణువు ఇస్తున్నారు. ఏమిటిది? ప్రాణం. అది ప్రాణవాయువు. అది మనమంతా క్రియాయోగ స్టూడెంట్స్ కదా. మనం అందరూ కూడా అత్యంత సులభంగా ప్రాణాయామాన్ని అభ్యాసం చెయ్యాలా అనే ఒక దృష్టితోనే అందరికీ వేణువు ఇవ్వటం జరిగింది. హార్ట్లో ఉండేటువంటి మన ఊపిరిని చాలా బాగా మనం సరిచేసుకుంటే మనం ఇంకా కొన్ని రోజులు బాగా బతకచ్చు. బ్లాకేజెస్ అంతా తగ్గిపోతాయి. కానీ లిమిట్గా చేయాల. ధ్యానం కూడా లిమిట్టే చెప్తున్నాను, జ్ఞాపకం పెట్టుకోండి. 40 నిమిషాలు మీరు చేయకూడదు ధ్యానం అని చెప్పాను. ఇది కూడా అంతేనే. కొంచెం 10 నిమిషాలు కొంచెం వాయించటం, మళ్ళీ అట్లా పెట్టుకోవటం, మళ్ళీ కొంచెం చూసుకో. ఎందుకంటే తల తిరుగుతుంది బాగా. ప్రారంభంలో విపరీతంగా వాయిస్తే ఉఫ్ఫో 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 అంటే మళ్ళీ నిన్నొచ్చి ఉఫ్ఫో ఉఫ్ఫో అన్న. అందుకని అది చేయకండి. ఉండిన గాలి ఎంత బయటికి పోతే అంత నిదానంగా వెళ్ళాలా. చెప్పండి, నిదానంగా మీరు ప్రాక్టీస్ చేయాలా. అర్థమైందా? చేతులు ఎత్తండి. నిదానంగా చేస్తాము అని చెప్పండి. మీ అందరికీ చెప్పండి. ప్రాణాయామం కూడా చాలా నిదానంగా చేయాలి. తొందరగా నయమైపోయి మూవ్ పట్టుకొని 1 గంట లోపల ఈరోజు వెళ్ళిపోతారు. తొందరగా కాదు, అట్లా కాకూడదు. ఉండాలి. మీరు నాతో పాటు ఉండండి. నాతో పాటు ఉండాలా. నేను చేసిందంతా మళ్ళీ మీరు చేసుకొని వెళ్ళాలా. మీ పిల్లలకు చెప్పాలా. మీ గురుకీర్తిని మీరు ప్రచారం చేసుకోవాలా. మీ ఇంటిలో ఎప్పుడు అట్లా పెట్టుకోవాలా. మా గురువు, మా ఇంటి, మా కులదేవుడు. మైసూర్లో ఒక కాలనీ ఉంది, ఒక గ్రూప్ ఉంది. అది ఏ గ్రూప్? అది ఊడ్చే గ్రూప్. ఇది పౌర కార్మికులని 12 లక్షల మంది ఉన్నారు చుట్టూ ఉండేటువంటి ఊర్లలో. వాళ్ళంతా ఎవరిని తెలుసా గురువుగా తీసుకుంది? స్వామీజీని తీసుకున్నారు. ఏ కార్యక్రమం చేసినా కూడా స్వామీజీ పేరు చెప్పుకొని చేస్తుంటారు. ప్రతి ఊర్లో ఒక్కొక్క ఆలయం కట్టించారు స్వామీజీ. మొత్తం 21 ఆలయాలు కట్టించారు స్వామి. అది అంత తట్టుగా చేశారు. ఇంకొక చోట వెళ్ళకూడదు వాళ్ళు అని చెప్పేసి. అట్లా ఇప్పటికీ కూడా వాళ్ళు తమ్మెట్లు తీసుకొని వచ్చి స్వామీజీకి సన్మానం చేస్తుంటే ఆ రోజు వారం రోజులు ఏమీ తినరు, స్నానం చేస్తారు. చూస్తే ఏం తెలియదు వాళ్ళు ఈ పౌర కార్మికులు వీళ్ళు అని. తెలియరు ఆఫీసర్స్ వీళ్ళు అనిపిస్తుంది మనకు. అట్లా వస్తారు వాళ్ళు అద్భుతంగా. అంత బాగా స్నానాలు చేసుకొని, అంత మంచి గుడ్డలు వేసుకొని, ఏమీ తినరు, తాగరు, ఉపవాసంతో వస్తారు. మా గురువు అంటారు వాళ్ళు. కొన్ని తినే పద్ధతి ఉంది, మనం ఏం చేయలేం దానికి. ఎవరికి నేను రిస్ట్రిక్షన్ చేయను. వాళ్ళ ఇష్టం. భోజనం వాళ్ళ ఇష్టం, దృశ్యం పరరి ఇష్టం, ఇంకొకరి ఇష్టం. ఇది చూడాలని, ఈ సినిమా చూడాలి నాతో పాటు అంటే ఇంకొకరి ఇష్టం. వాళ్ళకు నొప్పి చేయకూడదు. భోజనం వాళ్ళ ఇష్టం, వాళ్ళ శరీరం, వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ ఇష్టం. రిస్ట్రిక్షన్స్ లేవు, వాళ్ళ ఇష్టం, దానికేం లేదు. మా ఇంట్లో తింటావా? ఇది ఇంతే. మాతో చేరుతావా? ఇంతే. తింటావా? నా పేరు చెప్పుకొని ఒకటి గుడ్డు ఎవరు తినేసి. నువ్వు బాగుంటే చాలు, నువ్వు ఆరోగ్యంగా ఉంటే చాలు. అందుకని రిస్ట్రిక్షన్స్ మనం పెట్టలే. కొన్ని విచారాలకి రిస్ట్రిక్షన్స్ పెట్టాలి భక్తిగా. అది మనం ఆచరించక తప్పదు. దాంట్లో ఈ హనుమంతుడికి వేణుకు సంబంధం ఏమిటండి అనుకోవచ్చు మీరు.
హనుమంతుడికి పుల్లంగోవికి సంబంధం ఏంటి? హనుమంతుడు అట్లా కదా, అక్కడే ఉండేది రహస్యం. హనుమంతుడు అంటే ఎవరనేది ఇప్పుడు అర్థమవుతుంది మనందరికి కూడా. ఈ వేణు గీతలో, గోపిక వేణు గీతలో సవేణుం నర్తనం కృత్వా సవేణుం నర్తనం కృత్వా గోపీమానస మోహనం గోపీమానస మోహనం స్వయం మోహన రూపంచ స్వయం మోహన రూపంచ తం వందే మురళీధరం తం వందే మురళీధరం. శ్రీకృష్ణుడు తాను స్వయంగా మోహన రూపంగా విరాజిల్లుతున్నాడు. వేణువును వాయిస్తూ నర్తిస్తూ గోపీ జనుల మనస్సులను మోహింపజేస్తున్నాడు. అట్టి స్వరూపమైనటువంటి వాడు మురళీధరుడికి నేనాడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ వేణువుకు గొప్ప ప్రాధాన్యతనిచ్చినట్లుగా ఈనాడు కలియుగంలో మీ స్వామీజీ వేణువుకు ఎందుకింత ప్రాధాన్యం ఇస్తున్నారు అనే ఒక క్వశ్చన్ ఒకరు అడిగాడు. అంటే దానికి ఆన్సర్ చెప్తున్నాను. అంటే నాదం వేదస్వరూపం, నాదం ప్రణవస్వరూపం. భగవంతుడు ఒక రూపంతో ఉన్నాడు, ప్రణవస్వరూపుడు. కనుకనే గీతలో పరమాత్మ నేను వాక్కులలో ఏకాక్షరాన్ని అన్నాడు. ఏకాక్షరాన్ని ఓం, అదే దేవుడు, అదే రూపం నేను అన్నాడు. ఇక్కడ ఏకాక్షరం అంటే స్థానము పరబ్రహ్మ స్థానం. వేణువు అందుచేత లీలాశుకుల వారు యద్వేణుశ్రేణి రూపస్థిత యద్వేణుశ్రేణి రూపస్థిత అనే శ్లోకంలో చెప్పినట్లుగా పరమాత్మ యొక్క వేణుగానం చెవిన పడగానే బద్ధులైన జీవుల యొక్క బంధాలన్నీ కూడా తొలగిపోతాయి. జీవులందరూ బంధముక్తులై పరమేశ్వరుని చేరుకుంటారు అని అన్నారు. అంటే వేణుగానం వల్ల మనస్సు పరమేశ్వరుడు యందు లగ్నమవుతుంది. వేణునాదము బ్రహ్మగీతము. కనుక వేణునాదం వల్ల ఈ జన్మకు సంబంధించినటువంటి బంధాలు మాత్రమే కాదు, పూర్వజన్మాలలో నుంచి వస్తున్నటువంటి అనుసరించి మన వెంటనే వస్తున్నటువంటి బంధాలు, కర్మలు మన వెంటనే వస్తున్నాయి. మనంగా ఎప్పుడో చేసుకుంది, అది మనం వదలటం లేదు. అవి కూడా తొలగిపోతాయి. అయితే పూర్వజన్మల యొక్క బంధాలకు చాలా బలం ఎక్కువ. కానీ భగవన్నామ సంకీర్తనలో కూడినటువంటి వేణునాదం వాటిని అంతా బలహీనపరిచి తురించివేస్తుంది. అందుకని దివ్యనామ సంకీర్తనలో పూర్వంలో బలవంతంగా వేణునాదాన్ని కూడా పెట్టుకునేవాళ్ళు. వేణునాదం లేని భజన లేదు అనేవాళ్ళు. వేణునాదం కూడా ఉండాల, చిన్నగా ఉండాలి. అందుకే మీ స్వామీజీ వారు వేణునాదాన్ని అభ్యాసం చేయటం వల్ల మీ ప్రాణయోగం బాగుంటుంది, మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు బాగుంటాయి అని అప్పుడప్పుడు చెప్తూనే వస్తున్నారు. ఎప్పటి నుంచో చెప్తున్నారు. నాదమంటపం చూస్తే మొత్తం వేణువునే అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇటువంటి వేణువు యొక్క జన్మగాథ వేదంలోని బ్రాహ్మణంలో ఉంది. బ్రాహ్మణం అనేటువంటి బ్రాహ్మణులు కాదు, బ్రాహ్మణము అనేటువంటి ఒక గ్రంథము, బ్రాహ్మణము అనేటువంటి ఒక వేదము. వేదము దాని పేరది. బ్రాహ్మణము, బ్రాహ్మణుడు కాదు, బ్రాహ్మణ దాని పేరది. అట్లా వచ్చింది. శ్రీ సూక్తము అంటే ఏదో అంతా అందరూ శ్రీ సూక్తం కాదు అది. అక్కడ అట్లా అనుకోకూడదు. మనకు అదే కదా అర్థం, మన తెలివి అదే కదా అర్థమయ్యేది. ఇక్కడ బ్రాహ్మణాల్లో ఉంది. అక్కడ వేణువును తేజో వై వేణువు అన్నారు. తేజస్సే వేణువు, అగ్ని స్వరూపంగా. అందుకని అగ్ని ఆరాధన ప్రతినిత్యం స్వామి చేస్తున్నారు. ఇక్కడ దివ్యనామం సంకీర్తనం, అగ్ని ఆరాధన.
అంచేత యజ్ఞకర్మాల్లో వేణువును ఉపయోగిస్తారు. యజ్ఞకర్మాల్లో కూడా వేణువుని దగ్గర పెట్టుకుంటారు. అంటే హోమకుండంలోని జ్వాల వృద్ధి చెందటానికి వేణువును ఉపయోగించాలని స్మృతులు చెప్పాయి. ఉఫ్ అని అక్కడ చేయాలని చెప్పారు. వేణువు అదొక శబ్దం వస్తుంది అక్కడ. వేదంలో యజ్ఞం చేసే వాళ్ళ దగ్గర ఉంటుంది ఆ వేణువు, ప్రత్యేకంగా ఉంటుంది వేణువు. అది ఉఫ్ అంటారు. మన పొయ్యిలో అది కూడా వేణువే. పొయ్యిని కూడా మీరు సౌండ్ వస్తుంది, పొయ్యి వాయించేటప్పుడు ఉఫ్ అనేటప్పుడు ఒక శబ్దం వస్తుంది. మీరు చూడండి, ఇక ఆ సమయానికి శబ్దం వస్తుంది. మీరు కోపంతో ఉన్నప్పుడు ఒక శబ్దం వస్తుంది. ఎండిపోయిన కట్టెలతో ఒక శబ్దం వస్తుంది. బాగా పచ్చి కట్టెలు వేసినప్పుడు శబ్దం వస్తుంది. బొగ్గులు వేసినప్పుడు ఒక శబ్దం వస్తుంది. చిత్రమైన శబ్దాలు వస్తాయి. అందుకని ఇక్కడ ఒక ఋగ్వేదంలో కూడా ఇదం యమస్య సాధనం పరిష్కృత అనే ఒకటి మంత్రంలో యముడు ఆదిత్యుడు నివసించటం కోసం దేవతలు వెదురు కర్రతో వేణు ఆకారంలో ఇళ్లను నిర్మిస్తారు. యజ్ఞ సమయంలో నిర్మిస్తారు. ఇప్పటికి కూడా నిర్మించుకుంటారు అని ఉంది. కనుక యముడికి ఆదిత్యుడికి కూడా వెదురు కర్ర అంటే చాలా ఇష్టం. దాంట్లో ఉంటారు వాళ్ళు, వెదురు కర్రలో ఉంటారు. అందుకని ఎదురు కర్ర ఇష్టం వచ్చినట్టు అగ్ని పెట్టకూడదు మనకు. ఎదురు కర్ర అంటే యముడు, అక్కడ ఆదిత్యుడు అంటే సూర్యుడు ఉన్నాడు అక్కడ. అంచేత వేణువు వాయిస్తే యముడికి ఆదిత్యుడికి తృప్తి కలిగి యముడు కూడా దూరం వెళతాడు. అంటే ప్రాణాయామ వృద్ధి అవుతుంది కదా నీకు. యముడు కూడా కొన్ని పోస్ట్పోన్ చేస్తాడు. ఇంక రెండు నెలలు ఉండని అని చెప్పేసి, ఇంకో 2 ఏళ్ళు ఉండని, ఇంకో 10 ఏళ్ళు ఉండని, పాపం స్వామీజీతో స్నేహం ఉన్నాడు కదా, ఏదో ఉఫ్ అంటున్నాడు కదా అని చెప్పేసి. నిజం అది, అందరికీ తెలుసు, కొంతమందికి తెలుసు అది. అందుకని యముడితో స్నేహం అవుతుంది. అందుకని యముడి దగ్గరికి రాడు. ఏం వేణువు పెట్టుకున్నాడప్ప వీడొకడు, స్వామీజీ ఇచ్చారు అని చెప్పేసి. ఆ వేణువు ఇంట్లో ఉంటే చాలు, అది శాలిగ్రామం ఉన్నట్లు లెక్క అది. అందుకని అందరికీ చెప్పా, తీసుకోండి అందరూ అని. కొంతమంది ఇప్పుడు అర్థమవుతూ ఉన్నది, అది తీసుకోవాలా అని ఇప్పుడు అనిపిస్తుంది. టెస్ట్ చేసుకోండి అని చెప్పా. తీసుకుంటేనే వాయించాలనేది కూడా ఇంట్లో పెట్టుకోండి. ఏదో ఒకరోజు టైంకి వస్తుంది మన పిల్లలకి, ఎవరికైనా మన చిన్న పిల్లలకి వస్తుంది కదా, ఆ స్వామి దగ్గర తీసుకొని చూసుకోండి. ఇలా వెదురు కర్ర వల్ల కలిగేటువంటి ఉపకారాలను మొదటిగా కణ్వ మహర్షి గ్రహించాడు. దీనికి ఈ వేణువుకి మొదట వెదురు కర్రలో వచ్చేటువంటి శబ్దము కణ్వుడు గమనించాడు, ఫస్ట్ గమనించాడు. కణ్వ మహర్షి గ్రహించి ఒకనాడు తపస్సులో కూర్చున్నాడు. ఇది ఏంటి నేను తెలుసుకోవాలా, ఎందుకు ఈ శబ్దం వస్తున్నది? గాలి విసురుతూనే ఆ కర్రలో, పగిలిపోయినటువంటి కర్రలో నానా శబ్దాలు వస్తున్నాయి. సారిగమ పదని అని వస్తున్నది, సారిగమ పదని, సారిగమ పదని అని వస్తున్నది. కణ్వుడికి ఏంటిది ఇట్లా వస్తుంది? ఆయన అభిప్రాయాన్ని బ్రహ్మదేవుడు గ్రహించాడు. చాలా సంతోషించి వెదురు కర్ర ద్వారా జగత్తుకు ఉపకారం చేస్తాను అని సంకల్పించి బ్రహ్మదేవుడు వెదురుతో 3 ధనస్సులను తయారు చేశాడు. అవే పినాకము, ఒకటి పినాకము, శార్గము, గాంధీవము అని 3 చేశాడు. వాటిలో పినాక ధనస్సును బ్రహ్మదేవుడు శివుడికి ఇచ్చాడు. ఇక శార్గ ధనస్సును విష్ణువుకి ఇచ్చాడు. గాంధీవాన్ని అగ్నిదేవుడి ద్వారా అర్జునుడికి లభింపచేశాడు. ఇలా వేణువుకు జన్మస్థానమైన వెదురుకు దేవతలు ఎన్నో రకాలుగా సంబంధం ఉంది అని, వెదురు కర్ర అత్యంత శ్రేష్టమైంది, పొయ్యిలో పెట్టకూడదు అంటారు. దాన్ని పొయ్యిలో పెట్టకూడదు, విధి లేనప్పుడు చూసుకోవాలి కానీ పొయ్యిలో పెట్టకూడదు అంటారు. పైతట్టు కింద భాగం మాత్రమే చూడాలి కానీ మధ్య భాగాన్ని పొయ్యిలో పెట్టకూడదు అంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలంట. అలాగే వేణువుకు హనుమంతుడికి గల సంబంధం ఒక రామాయణంలో ఉంది. అదేంటంటే, మనకు తెలిసిన వాల్మీకి రామాయణం మనకు, ఆధ్యాత్మిక రామాయణం 2వది, రామచరిత మానసం 3వది, ఇంకోది కంబరామాయణం. ఇవే కదా, మిగతా మనకు తెలీదు. అంటే కాదు, చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం అని ఒక సూత్రం. చరితం రఘునాథస్య, రఘునాథుడి యొక్క చరిత్ర
శతకోటి ప్రవిస్తరం, శతకోటి ప్రవిస్తరం వెళ్ళిపోయిందట. మన భూమే కాదు, వేరే భూమిలో కూడా ఉందట, మనదే కాదు, అన్ని గోళాల్లో కూడా ఉందట రామచరిత. మనం మాత్రం అనుకున్నాము ఈ భూలోకంలోనే ఇక్కడ మాత్రమే ఈ ఆశ్రమంలోనే రామాయణాన్ని అనుకున్నాం. మనం అక్కడ బదరిలోనే లేకపోతే భద్రాచలంలోనే అట్లా అక్కడ పుట్టిన స్థలంలోనే అట్లా అనుకున్నాం. కాదు, భూలోకాన్ని ఎన్నుకున్నాడు స్వామి, అంతే. అన్ని లోకాల్లో ఉన్నాడు. రామాయణ గ్రంథం 100 కోట్లతో విస్తారంగా ఉంది. అనేక కల్పాలలో ఎంతోమంది రాములు వచ్చారు. ఎన్నో రామాయణ గాథలు జరిగాయి. కనుక వాటిల్లోని ఒక రామాయణంలో ఒక అద్భుతమైన విషయం ఉంది. ఈ విషయం ఉత్తర భారతదేశం వారు ప్రచురించిన గ్రంథాల్లో ఉంది. కళ్యాణ పరిషత్ వాళ్ళు వేశారు. వేణునాదం బ్రహ్మగీతం, ప్రణవనాదం అని తెలుసుకున్నాం కదా. కనుక ఒక కల్పంలో త్రేతాయుగంలోని మహర్షులకు ప్రణవస్వరూపాన్ని దర్శించి ప్రణవనాదాన్ని వినాలని అనిపించిందట ఆ ఋషులకంతా. ప్రణవనాదం వింటే కదా ఆధ్యాత్మతత్వంలో చేరుకుపోతాం, అంతవరకు ఏం ప్రయోజనం లేదు ప్రణవనాదం. అంచేత వారు తమ కోరిక ఎలా తీరుతుందా అని చెప్పేసి పరిపరి విధాలుగా ఆలోచన చేశారు. చివరికి వాళ్ళ యొక్క చర్చలో యోగి అయినటువంటి హనుమంతుడి వల్లే తమ కోరిక తీరుతుంది వీళ్ళంతా అనుకున్నారు. ఈ మహర్షులందరూ కూడా మన కోరిక తీరాలంటే హనుమంతుడు ఒకడే. ఎందుకంటే హనుమంతుడు చిరంజీవి కాబట్టి. శ్రీ మహావిష్ణువు కల్పాలలో ఎన్నోసార్లు రాముడిగా కృష్ణుడిగా అవతరించాడు, వైకుంఠానికి వెళ్ళిపోయాడు. మాత్రం ఒక్కడిగానే ఉంటున్నాడు. కొత్తగా అవతరించినటువంటి రాముడికి హనుమంతుడు సేవ చేస్తూనే ఉన్నాడు. అంచేత రాముడి యొక్క ప్రణవ స్వరూపం హనుమంతుడికి తెలుసు. భగవంతుడి ద్వారానే తెలియాలా ఇది. కానీ ఎట్లా తెలిసేది? భగవంతుడు మనకు దొరకడు, ఆయన ఇంటర్వ్యూ ఇవ్వడు. రాముడు ఎట్లా ఇస్తాడు? పరమాత్ముడు ఇవ్వడు. నేరుగా వెళ్ళి అడగటానికి భయం. ఏదేదో అడగచ్చు, చిల్లర ముఖ్యమైనది అడగలేం మనం. ఎవరైనా అడుగుతామా? నేను ఎప్పుడంటే చచ్చిపోతాను ఎవరైనా అడుగుతారు ప్రపంచంలో? అడగరు కదా, భయం కదా. ప్రణవనాదం అటువంటిది. ఆయన మహాయోగి కనుక ఎప్పుడూ ప్రణవనాదం ఉచ్చరిస్తూ ఉంటాడు. అంచేత హనుమంతుడు ఏం ఉచ్చరిస్తుంటాడు? ప్రణవనాదం. రామ్ ఓం రామ్, ప్రణవనాదమే అది. రామ్. ఆ ప్రణవ స్వరూపాన్ని దర్శించాలని ఆయన జపించినట్లుగా తాము ప్రణవనాదాన్ని జపించాలా వారు నిశ్చయించుకున్నారు. అన్ని మంత్రాలు వదిలేస్తాం, ఇదొక్క ప్రణవ మంత్రం పట్టుకుందాం. రావణ వధ కంటే పూర్వం ఒకనాడు మహర్షులందరూ కూడా గానమూర్తి యోగీశ్వరుడైనటువంటి హనుమత్స్వామిని పిలిచి, ఓ ఆంజనేయ, నువ్వు శ్రీరాముడి యొక్క స్వస్వరూపాన్ని దర్శించావు కదా, ప్రణవనాదాన్ని ఎప్పుడు జపిస్తూ ఉంటావు కదా స్వామి, కనుక నీకు లభించినటువంటి భాగ్యాన్ని మాకు కూడా కలిగించయ్యా, గురుమూర్తిగా ఉన్నావు నువ్వు అని వాళ్ళందరూ కూడా అడిగినప్పుడు, శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు సీతాదేవి లక్ష్మణుడితో కలిసి ఉన్నాడు కదా, మా ఆశ్రమాలకు వచ్చి మమ్మల్ని పలకరించాడు, మమ్మల్ని రక్షించాడు. అప్పుడంతా కూడా సీతాదేవితో కలిసి ఉన్నప్పుడు వచ్చాడు. అయితే ఇది బ్రహ్మ విషయం కదా. మేమప్పుడు మమ్మల్ని అంతా రక్షించిన తర్వాత మేము ఇప్పుడు బ్రహ్మ విషయాన్ని అడిగితే ఎట్లా బాగుంటుందా? బాగుంటుంది కదా. అది ఎప్పుడు అడగాలనో గురుసేవ చేస్తే కదా వస్తుంది. ఊరూరికే వస్తుందా? టెలిఫోన్లో నాకు చెప్పండి బ్రహ్మ ఓంకారం చెప్తారండే, ఎక్కడొస్తుంది ఓంకారం? ఓంకారం చెప్పచ్చు ఎవరైనా. ఓం ఏంటిది? బహు 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 అన్నట్టుగా ఓంకారాన్ని. ఇది బ్రహ్మ విషయం కదా. శ్రీరాముడి అందరి ముందు అడగవలసిన పని కాదు కదా ఇది. కనుక మాకు అప్పుడు అవకాశం దొరకలేదు. తర్వాత రావణాసుడు చేసినటువంటి చెడు పని వల్ల రాముడు సీతను వెతుకొని వెళ్ళిపోయాడు. అలా కాలం గడవటంతో మేము కూడా వృద్ధులైపోయాం. ఇప్పుడు ఎక్కడికి కదలలేకపోతున్నాం మేము. కనుకనే మేము నిన్ను ఆశ్రయించాము ఆంజనేయ, మా కోరిక నెరవేర్చు అని ప్రార్థించారు. అలా అంతమంది
ఎందరో దేవతలు ఉండగా తననే ఎన్నుకునే వారికి ఎందుకు ఎన్నుకున్నారని హనుమంతుడికి ఆనందమైపోయింది. అందుకని హనుమంతుడు, నేను మీకు ప్రణవస్వరూపుడైనటువంటి రాముడి దర్శనం చేయిస్తాను. అయితే శ్రీరాముడు ఇప్పుడు రావణాసురుణ్ణి వధించటానికోసం ఆ కార్యం పూర్తి కాగానే మీ కోరికను రామప్రభువుకు విన్నవిస్తాను, కనుక ఓపిక పట్టండి అని వెళ్ళిపోయాడు. ఈ సమయంలో మనం అడగకూడదు, చాలా టెన్షన్లో ఉన్నాడు రాముడు. ఇప్పుడు వెళ్ళి మనం సీతమ్మ 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 అని రావణాసుని సంహారం చేసేది ఎట్లా, అక్కడికి వెళ్ళేది ఎట్లా అని చాలా యోచన చేస్తూ రాముడు సీత సీత అంటుంటే, ప్రణవనాదాన్ని ఉపయోగిస్తారండి మాకే అని వెళ్ళి అడిగితే చెప్పదప్పుడు కొడతారు పక్కన ఉండే సెక్యూరిటీ వాళ్ళు. రాముడు అట్లా యోచన చేస్తున్నాడు, టెన్షన్లో ఉన్నాడు, భయంకరమైన టెన్షన్లో. అప్పుడు వెళ్ళి అడిగటమా 10 రూపాయలు ఇస్తారండి అని. మనం అంతే రోతోళ్ళు. తర్వాత రాముడు రావణాసురుణ్ణి వధించాడు. లంక నుంచి తిరిగి వస్తూ మాట ఇచ్చాడు కదా భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వస్తానని. ఆశ్రమంలో దిగాడు. పుష్పక విమానం దిగింది. అప్పుడు హనుమంతుడికి ఆ యోగులంతా కోరిన మాట గుర్తుకొచ్చింది. అప్పుడు ఏం చేస్తున్నాడు, విందు ఆరగిస్తున్నాడు. విందు ఆరగిస్తున్నప్పటికి కూడా అంతకన్నా ఎక్కువ టెన్షన్లో ఉన్నాడు. సీతను తీసుకువెళ్ళినప్పుడు ఎంత టెన్షన్లో ఉన్నాడో అంతకన్నా 100 రెట్లు టెన్షన్లో ఉన్నాడు రాముడు. ఏం ప్రాణనాథం అడుగుతాడా వెళ్ళి అప్పుడు, ఏంటిది అప్పుడు అట్లే ఇప్పుడు అట్లే ఎప్పుడప్పా సరిగా ఉంటాడు రాముడు అని యోచన పాపం. ఆ సమయంలో అయినప్పటికి కూడా తన మాట కదా ఏమన్నా కానీ అని చెప్పేశాడు. ఈ యోగులంతా కూడా ప్రణవనాదాన్ని అడుగుతున్నారు, ఉపదేశం అడుగుతున్నారు. అప్పుడు శ్రీరాముడు శాంతపురుషుడు కదా, మనలాగా ఆయన కోపం లేదు కదా, అలాగే వాళ్ళ కోరిక తీరుస్తాను అంటూ ఆ సమయాన్ని గుర్తు చేసుకొని కంగారు పడ్డారు వాళ్ళంతా. కంగారు పడ్డాడు. ఎందుకు, ఇంకొక సమయాన్ని నెరవేరుస్తాను అని అంటూ ఉండగానే అది జ్ఞాపకం వచ్చింది. ఎందుకంటే ఆ సమయానికి భరతుడి దగ్గరకు చేరాలి, వీళ్లకు ఉపదేశే సమయం ఉందే, అప్పుడు భరతుడి దగ్గర ఉండాలా నేను. ఇది ముఖ్యమా అది ముఖ్యమా, లేకపోతే అతడు అగ్ని ప్రవేశం చేస్తాడు. ఇప్పుడు ప్రణవనాదం ముఖ్యమా శిష్యులకి బోధించటము, ధర్మాన్ని కాపాడుకోవటానికి ధర్మమూర్తి అయినటువంటి భరతుడిని రక్షించాలా, మీరే చెప్పండి. యోచన చేశాడు. సమయం దాటితే భరతుడు అగ్ని ప్రవేశం చేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? భరతుడు కనుక అగ్ని ప్రవేశం చేస్తే అవతార ప్రయోజనమే దెబ్బతింటుంది. రామావతారమే అయిపోయింది, అక్కడ క్లోజ్. ఇక రామావతారం లేదు. యోగుల యొక్క కోరికను తీర్చడం కన్నా భరత యొక్క కోరిక తీర్చడమే ముఖ్యం, భరతుడిని రక్షించుకోవటం ముఖ్యాన్ని నిశ్చయించుకొని హనుమంతుడిని పిలిచి, హనుమ నువ్వు వెంటనే భరతుడి దగ్గరికి వెళ్ళి నేను వస్తున్నానని చెప్పు. నువ్వు వేగం మనస్సు వేగానికన్నా వెళతావు. నువ్వు వాయువేగం కాదు, మనస్సు వేగానికన్నా అతి వేగంగా చలించేవాడు ఎవడంటే హనుమంతుడే. అంతే, అక్కడ ఉండిపోతాడు. మనస్సు అయినా అల్లుకుంటుంది, ఎట్లా ఉంటుంది అక్కడ ఏంటి అని, కొంచెం నిదానం అవుతుంది మనస్సు వెళ్ళటం. అంతకన్నా వేగంగా వెళ్ళేవాడంటే హనుమంతుడే. అందుకని మనం హనుమంతుడిని ఎన్నుకున్నాం. మనం అందరు కూడా భరతుడి దగ్గరికి వెళ్ళి నేను వస్తున్నానని చెప్పు అని పంపించి అతన్ని సంతోషం కలిగించాడు. తర్వాత రాముడు భరతుడితో కలిసి అయోధ్యకు వెళ్ళి పట్టాభిషేకం చేసుకున్నాడు. ఆ సమయంలో హనుమంతుడు ఒక పక్కకు వెళ్ళి, అయ్యా ఆ యోగులకు ఇచ్చిన మాటను నేను నెరవేర్చలేకపోయాను అని బాధపడుతున్నాడు. హనుమంతుడు ఏడుస్తున్నాడట. పట్టాభిషేకం జరుగుతున్నది అక్కడ, అందరూ విందులు ఆరగిస్తున్నారు, కపిసైన్యం అంతా తింటున్నారు, ఒకరికొకరు మూతులంతా మెత్తుకుంటూ రడ్లతో కొట్టుకుంటూ అవస్థ పడుతూ వెన్నతో పూసుకుంటూ వెన్నంతా పూసుకుంటే వాళ్ళంతా వెంట్రుకలు కదా, వెన్నంతా ఎక్కడొస్తుంది మళ్ళీ
వాళ్ళు ఏ నదికి పోయినా కూడా రాదు, ఏ ఉడుకు నీళ్ళు వేసుకున్నారు. అట్లా వాళ్ళు ఆనందపడుతుంటే హనుమంతుడు ఒక్కడే ఏడుస్తున్నాడు కూర్చొని, వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. అందరికీ అర్థం కాలే, ఏంటి ఏమైంది పాపం అని. దీన్ని వశిష్ఠుల వారు మాత్రం గమనించారు. ఎందుకంటే అందరికి కనపడేటట్టుగా ఏడ్చాడు హనుమంతుడు. అది వేరే విధంగా ఏడుస్తూ ఉంటాడు, మానసికంగా కష్టపడుతూ. అప్పుడు హనుమంతుడి దగ్గరికి వెళ్ళి విషయం తెలుసుకున్నాడు. ఇలా అన్నాడు, ఓ హనుమంత, నాకు తెలుసు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు. వాళ్ళంతా మహాయోగులయ్యా, నువ్వు కూడా యోగివే, రాముడు కూడా యోగీశ్వరుడే. మరి యోగులకు ఎప్పుడు ప్రణవ స్వరూపాన్ని దర్శించాలో, ఎప్పుడు ప్రణవనాదాన్ని విని మనస్సులో ధ్యానించాలో ఆ యోగులకు తెలుసు కదా, వాళ్ళకు తెలుసు కదా, నీకు తెలుసు కదా, రాముడికి తెలుసు కదా. ఎందుకు బాధపడతావు? ఎప్పుడు అంత తొందరగా ఉపదేశం అవుతుందా? ఎంత కష్టపడాలి ఉపదేశానికి, ఎన్ని పడిదాపులు పడాలా. మీరు కథలంతా విన్నారు కదా, రామదాస్ కథలో విన్నారు. ఎప్పుడూ ఉపదేశమే దొరకదు. తెల్లవారుజామున వెళ్ళి ఆయన అక్కడ ఆ రామదాస్ అక్కడ పడుకున్నాడు అంటే ఈ భద్రాచల రామదాస్ కాదు, మన రామదాస్ వేరే. అక్కడ ఆ స్వామి అడుగు పెట్టుతూనే రామా అన్నాడు. ఉపదేశం చీకట్లో ఆయన మీద పడుకున్న వాడి మీద అడుగు పెట్టాడు ఈ గురువు గారు పెడుతూనే లేచాడు. లేస్తూనే అయ్యో కింద మనిషి ఉన్నాడే రామా అన్నాడు. ఉపదేశం అయిపోయింది. అది చాలా కష్టం, అది అటువంటి సందర్భాలు. గురువు నుంచి ఉపదేశం అందదు, చిటికి మెటికి అందదు. 40 రూపాయలకు ఒకే ఉపదేశం, నా 150 రూపాయలు ఇస్తాం 2 ఉపదేశాలు, 300 కడితే 5 దేశాలు అని ఇట్లా ఉండవు. ఏమో ఉంటాయేమో, బోర్లు పెడతారు తెలీదు. యోగులకు ఎప్పుడు కూడా ప్రణవ స్వరూపాన్ని దర్శించాలో, ఎప్పుడు నామ ఉపదేశం ఇస్తారు కానీ ఆత్మోపదేశం ఇవ్వరు. ప్రణవనాద ఆత్మోపదేశం, అది జ్ఞాపకం పెట్టుకోండి. నామ ఉపదేశాన్ని ఇస్తున్నారు, కారణం మనం నామం ఉచ్చరించని అనే ఒక దృష్టితో. అందుకని చెప్తుంటారు స్వామి, ఓంకారాన్ని కలపద్దండి అంటుంటారు, నా పర్మిషన్ లేదు అంటుంటారు. ఎప్పుడు ప్రణవనాదాన్ని విని మనస్సులో ధ్యానించాలో తెలుసు కదా, మరి ఎందుకయ్యా చింతిస్తున్నావు? హాయిగా వెళ్ళి విందు ఆరగించు. ప్రణవ స్వరూపాన్ని దర్శనం చేయటానికి మానవ రూపం చాలదయ్యా, భగవత్ స్వరూపం కావాలి. రాముడు మానవుడు, అందుకని భగవత్ స్వరూపం కాదది, భగవంతుడే మానవ అవతారంలో వచ్చాడు. రామావతారంలో పరమ పూర్తిగా మానవుడిగానే ఉండాలనుకుంటున్నాడు. ఆయన సంకల్పం అటువంటిది, పరమాత్ముడే ఆయన, సమస్య లేదు. కానీ తాను సంకల్పం చేసుకున్నాడు, ఆ సంకల్పనానికి విరుద్ధంగా మనం ఉండకూడదు. ఆయన అనుకున్నాడు, నువ్వెవరయ్యా? నేను దశరథ పుత్రుని అని చెప్పాడు. కానీ నేను రామావతారంలో ఇన్నో అవతారంలో నేను అవతారాన్ని నేను సంపదాను అనలేదు. మరి వారి కోరిక ఎలా తీరుతుంది? అయితే పరమాత్ముడు ఒక్కడే ఇవ్వాల ప్రణవనాదం, తీరదు. తీరాలంటే భగవత్ స్వరూపం కావాలి. అందుకని ఆ శ్రీరామ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మగా అవతరిస్తున్నాడు. అదే పరమాత్మ పూర్ణావతారం అంటారు. కృష్ణస్తు భగవన్ స్వయం, కృష్ణుడే భగవంతుడు. కృష్ణస్తు భగవన్ స్వయం, కృష్ణుడు సాక్షాత్ భగవంతుడు. అప్పుడే స్వామి ఆ యోగుల యొక్క కోరికను తీరుస్తాడు. పైగా వారు భగవంతుడితో ఆటలాడుకోవాలని చెప్పేసి, పాటలు పాడుకోవాలని చెప్పేసి చూస్తున్నారు. యోగులు వాళ్ళ గోసాయులయ్యా, వాళ్ళు సామాన్యమైన ఋషులు కాదు. వాళ్ళు అమ్మోయ్, వాళ్ళు సామాన్యమైన అటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఆ భావం వారి మనస్సులో ఉంది, పరమాత్మతో చేరాలని ఉంది. కనుక నువ్వు దిగులు పట్టుకోకు, నిశ్చితంగా ఉండు. వారి యొక్క ఈ కోరిక కృష్ణావతారంలో తప్పకుండా తీరుతుంది. ఇక నేను వారికి మాట ఇచ్చానే, నా మాట పోయిందే అని నువ్వు ఏడతద్దు, నువ్వు బాధపడాకు. నువ్వు శివాంశముతో, ఆల్రెడీ నువ్వు శివాంశంతో ఉన్నావు, నువ్వు శివుడే, శివాంశంతో పుట్టినవాడువు. నువ్వే కదా విష్ణువుకు సేవ చేస్తాను వచ్చావు శివుడు. ఎందుకు గార్ధబాసుర సంహారం అయిన తర్వాత నువ్వు మాట ఇచ్చావు కదా.
అందుకని ఈ అవతారంలో ఉన్నావు నువ్వు. కనుక తపస్సు చెయ్యి. తపఫలంగా నువ్వు మరో అంశతో వేణువుగా మారుతావు. అప్పుడు వేణునాదంతో నువ్వు గోపికలకు ఆ గోపికలుగా పుట్టినటువంటి యోగులను పిలుస్తావు. నువ్వు గోపికలు పుట్టారు, వాళ్ళను నువ్వు అందరినీ ఆ వేణునాదంతో పిలుస్తావు. శరీరంలో ఏమీ లేదు, ఆ వేణునాదంలో ఖాళీ కదా, వట్టి గాలి నిండింది. ఆ గాలిలో ఓంకారం వస్తూ ఉన్నది. వారికి ఆ పరమాత్మ దర్శనం చేయిస్తావు, వారికి ప్రణవనాదాన్ని వినిపిస్తావు. విచిత్రము, అటువంటి వెదురు బొంగలో ఆ నాదం వస్తుందంటే విచిత్రం కాకపోతే ఏంటి? అలా నీ మాటను నువ్వు నెరవేర్చుకుంటావు అని చెప్పగా హనుమంతుడు ఆనందించి ధ్యానంలో మునిగిపోయాడు. తర్వాత మహర్షి చెప్పినట్లుగా ద్వాపర యుగం రాగానే హనుమంతుడు తపస్చేసి మరో అంశంతో వేణువుగా మారి భగవంతుడి చేతిలో అలంకారమయ్యాడు. జై వీరాంజనేయ స్వామికి జై. వారి తర్వాత శ్రీకృష్ణుడు వేణువును ఊదగానే హనుమంతుడు తన ధ్వని తరంగాలతో, అక్కడ కృష్ణుడు కాదు తరంగాలు చేసింది హనుమంతుడు అని చెప్తారు. హనుమంతుడు ఎందుకు? వాయువు కదా, వాయువు ఉంటేనే ఇక్కడ తరంగాలు రావటం, లేకపోతే రాదు. అక్కడ నువ్వు ఏం చేసినా రాదు, ఒక ఊపిరితిత్తి పెట్టినా రాదు. అక్కడ కావాలంటే చూడండి, తిత్తి ఇట్లా పెడతారు కదా, లుస్కు ఆ పుసుకు అని పెడతారు కదా, ఏది గోల్డ్ స్మిత్ వాళ్ళు ఆ కొలిమి పెట్టినా కూడా దాంట్లో రాదు, సరిగామ రాదు. వీడు కొట్టుకునే వాడికి వస్తాయి సరిగామలు, రాదు అక్కడ. ఆ శబ్దంలో వస్తుంది చూడండి, 3 భాగాలు ప్రణవనాథం, 3 భాగాలు. అందుకని 3 భాగాలు ఆ శబ్దం నేర్పిస్తారు మీకు నిదానంగా. ఆ స్వరూపాలు నేను ప్రణవనాదాన్ని వివరణ చేయను ఇప్పుడు. మీటి పరమాత్మ మకారు ప్రణవనాదాన్ని వినిపింపజేసేవాడు. అలా తన మాటలు నిలబెట్టుకున్నాడు. కనుక వేణునాదం అంటే ప్రణవనాదం కాబట్టి వేణువును వేణువును అభ్యాసం చేయటం ఒక యోగం. అది అందరికీ రాదది. యోగం వల్లనే ప్రణవనాదాన్ని వినేటువంటి భాగ్యం అందుకని కొంతమందిని వైకుంఠానికి తీసుకువెళ్ళాలని ఆశ ఉంది నాకు. అందుకని అందరికీ నేర్చుకోండి. ఎవరు వస్తారో తెలియదు, ఒక ప్రసాదం ఇవ్వాలని చెప్పేసి సామూహికంగా అందరికీ నేను చెప్తున్నాను. ఇదేదో మాయ అనుకోవద్దండి, ఇది సంకల్పము, స్వామి యొక్క సంకల్పము. ఇది హనుమస్వామిలాగా యోగుల్లో దృఢమైన నిష్ట కలుగుతుంది. అందుకనే మీ స్వామీజీ మీకు ఈ భాగ్యం అందాలని మీ చేత వేణువును పట్టిస్తున్నాడు. పట్టుకుంటే చాలు, ప్రణవనాదాన్ని పట్టుక, అది ఇంట్లో ఒకటి పెట్టుకుంటే చాలు, మీ చేత యోగాభ్యాసం చేయిస్తున్నారు. మీకు ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తూ మిమ్మల్ని ఉద్ధరింపజేస్తున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. రామం శ్యామల్ మేఘ కోమల్ రుచిం రాకేందు బింబాననం రామం శ్యామల మేఘ కోమల రుచిం రాకేందు బింబాననం రామం శ్యామల్ మేఘ కోమల్ రుచిం రాకేందు బింబాననం రామం శ్యామల మేఘ కోమల రుచిం రాకేందు బింబాననం రక్షోఘ్నం ప్రవిజార్చితం రఘువరం రత్నోజ్వలత్కుండలం రక్షోఘ్నం ప్రవిజార్చితం రఘువరం రత్నోజ్వలత్కుండలం రామం
श्यामलमेघकोमलरुचिं रागेन्दुबिम्बाननम् राजीवाक्ष ममानुषं रणबलं प्रोग्रं रमानुग्रहम् राजीवाक्षाममानुषं रणबलं प्रोग्रं रमानुग्रहम् रामं श्यामलमेघकोमलरुचिं रागेन्दुबिम्बाननम् राजेन्द्रं रमणीयरूपमसकृत् ध्याये जगन्मोहनम् राजेन्द्रं रमणीयरूपमसकृत् ध्याये जगन्मोहनम् रामं श्यामलमेघकोमलरुचिं रागेन्दुबिम्बाननम् रामं श्यामलमेघकोमलरुचिं राजेन्द्रं रमणीयरूपमसकृत् ध्याये जगन्मोहनम् राजेन्द्रं रमणीयरूपमसकृत् ध्याये जगन्मोहनम् रामं श्यामलमेघकोमलरुचिं जय जय राम 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 जय राम श्री राम जय जय राम श्री राम जय राम जय राम सीताराम जय जय राम जय राम सीताराम जय जय राम जय जय राम जय श्री 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 राम భవరోగ నిహంతారం రామ అంటే భవరోగాన్ని నివారణ చేసేటువంటి వాడు. భవరోగ నిహంతారం రాగదైత్య దవానలం మనకు అనురాగాలు ఎన్నో జన్మలు ఉన్నాయి కదా. రాగదైత్య దవానలం అద్వైతానందదం రామం అద్వైతానందదం
రామం అనన్యత్వేన సంభజే అనన్యత్వేన అనన్యత్వేన సంభజే. ಅದು ಯಾಕೆ ಹೊಡೆದೆ ನೀನು? రామ 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 ఎనుచు ఎప్పుడు పలుకుమి. 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 అయ్యో రామ ఎనుచు పిమ్మట పడకుమి. అయ్యో రామయ్యను చూపిమ్మట బాధపడకుమి. అయ్యో రామయ్యను చూపిమ్మట బాధపడకుమి. అయ్యో రామయ్యను చూపిమ్మట బాధపడకుమి. రామ రామ రామయ్యను ఎప్పుడు పలుకుమి. రామ రామ రామయ్యను ఎప్పుడు పలుకుమి. ఆటలనుచు ప్రేమయనుచు పిల్లననుచు. ఆటలనుచు ప్రేమయనుచు పిల్లలనుచు. నిద్రలోని సమయమంత కరగిపోయెను. నిద్రలోని సమయమంత కరిగిపోయెను. అలల కడలి పొంగు మీరు ఆశలెప్పుడును. అలల కడలి పొంగు మీరు ఆశలెప్పుడును. అలసిపోకమును పెరామయనుట క్షేమము. అలసిపోకమును పెరామయనుట క్షేమము. రామ రామ రామయనుచు ఎప్పుడు పలుకుమి. రామ రామ రామయనుచు ఎప్పుడు పలుకుమి. అయ్యో రామయనుచు పిమ్మట బాధపడకుమి. అయ్యో రామయనుచు పిమ్మట బాధపడకుమి. తెల్లవారినప్పుడు ఏదో చేతు మనకుము. తెల్లవారినప్పుడు ఏదో చేతు మనకుము. కాలుడెప్పుడు పిలుచునో ఎవడు తెలియను. కాలుడెప్పుడు పిలుచునో ఎవడు తెలియును. కాలుడే రామ జపము చేయును. కాలకాలుడే రామ జపము చేయును. సచిదానందమిచ్చురా నామమించును. సచిదానందమిచ్చు రామ నామమించుము. రామ రామ రామయనుచు ఎప్పుడు పలుకుమి. రామ రామ రామయనుచు ఎప్పుడు పలుకుమి. అయ్యో రామయనుచు పిమ్మట బాధపడకుమి. అయ్యో రామయనుచు పిమ్మట బాధపడకుమి. రామ రామ రామయనుచు ఎప్పుడు పలుకుమి.
దండాలు దండాలు రామయ్య మా ఉండాల మా వెంట ఉండాలయ్యా. దండాలు దండాలు రామయ్య నువ్వు ఉండాల మా వెంట ఉండాలయ్యా. దండాలు దండాలు రామయ్య నువ్వు ఉండాల మా వెంట ఉండాలయ్యా. దండాలు దండాలు రామయ్య నువ్వు ఉండాల మా వెంట ఉండాలయ్యా. సీతమ్మ నీ వెంట వెలిసేనయ్యా. సీతమ్మ నీ వెంట వెలిసేనయ్యా. నీ ముందు హనుమన్న కురిసేనయ్యా. నీ ముందు హనుమన్న మురిసేనయ్యా. వెనక లక్ష్మణ నడిచేనయ్యా. నీ వెనక లక్ష్మణ నడిచేనయ్యా. మా కళ్ళలో పొత్తు పొడిచేనయ్యా. మా కళ్ళలో పొద్దు పొడిచేనయ్యా. దండాలు దండాలు రామయ్య నువ్వు ఉండాల మా వెంట ఉండాలయ్యా. దండాలు దండాలు రామయ్య నువ్వు ఉండాల మా వెంట ఉండాలయ్యా. ఆ పొత్తు ఏ పొత్తు నిలువుండని. ఆ పొద్దు ఏ పొద్దు నిలవుండని. నీ ముద్దు మురిపాలు ఎదనిండని. నీ ముద్దు మురిపాలు ఎడనిండని. నీ నవ్వుతో చేరి సీతమ్మ నవ్వులు. నీ నవ్వుతో చేరి సీతమ్మ నవ్వులు. మా తోట పువ్వులై విరబూయని. మా తోట పువ్వులై విరబూయని. దండాలు దండాలు రామయ్య నువ్వు ఉండాల మా వెంట ఉండాలయ్యా. దండాలు దండాలు రామయ్య నువ్వు ఉండాల మా వెంట ఉండాలయ్యా. ఈనాడు నీ పుట్టు ఏనాడు నీ పెళ్లి. ఈనాడు నీ పుట్టు ఈనాడే నీ పెళ్లి. నీ పుట్టు ఈనాడే నీ పెళ్లి. ఈనాడే నీ పుట్టు ఈనాడే నీ పెళ్లి. ఏనాడు నువ్వు పెళ్లి కొడుకేనయ్యా. ఏనాడు నువ్వు పెళ్లి కొడుకేనయ్యా. నీ వీధి తలంబ్రాలు మా ఇళ్ళలో రాలి. 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 సిరి సచ్చిదానందమయ్యేనయ్యా. సచ్చిదానందమయ్యేనయ్యా. సిరి సచ్చిదానందమయ్యేనయ్యా. సచ్చిదానందమయ్యేనయ్యా. దండాలు దండాలు రామయ్య నువ్వు ఉండాల మా వెంట ఉండాలయ్యా. దండాలు దండాలు రామయ్య నువ్వు ఉండాల మా వెంట ఉండాలయ్యా. 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 రామ లక్ష్మణ జానకి. జై బోలో హనుమాన్ కి. 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 రామ లక్ష్మణ జానకి. జై బోలో హనుమాన్
की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान 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 की राम लक्ष्मण जानकी बोलो हनुमान की राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी जय वीर हनुमान की जय पवन सुत वीर हनुमान की ఈరోజు మనకు ఈ రామోత్సవంలో మనకు ఎల్లారు వచ్చారు, చాలా సంతోషం. పాపం ఆరోగ్యం బాగలేక 2 ఏళ్ళు రాలేదు, లేకపోతే ఉగాదికి ఆయన ఎప్పుడు తప్పించుకోవటం అనేది లేదు. పాపం ఎప్పుడు వచ్చేవారు. 2 ఏళ్ళు కొంచెం లీవ్ ఇచ్చాను, ఇప్పుడు శాంక్షన్ అయిపోయింది వాపసు అనుకొని వచ్చారు. ఇంకొకటి పాడి ఆర్తి చేసుకుంటే ఈరోజు ఉదయం నుంచి ఉన్నారు మీరు, అందుకని కొత్త పాట, రికార్డు పాట అందరూ పాడండి, అందరికీ వచ్చు. నోడు మరి ఐడి 1184 భజన బాల్లో ఉంది, అందరూ కూడా కలిసి చేరి పాడండి. ఐడి 1184 ಅವ್ರು ಕರೀತಿದೆ ನೋಡು ಒಂದೇ. जय बोलो सीतारामचंद्र भगवान की राम सुगुण राम कोदंड राम राम परंधाम साकेत राम राम सुगुण राम कोदंड राम राम परंधाम साकेत राम राम सुगुण राम कोदंड राम राम परंधाम साकेत राम राम सुगुण राम कोदंड राम राम परंधाम साकेत राम మరువలేను రామని పాదముద్ర మదిలో మరువలేను రామని పాదముద్ర మదిలో మురియలేను రామ నిన్నెచ్చకుండ ఎదలో మురియలేను రామ నిన్నెచ్చకుండ ఎదలో రామ సుగుణ రామ కోదండ రామ 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 సుగుణ రామ కోదండ రామ 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 పరంధామ సాకేత రామ 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 పరంధామ సాకేత రామ 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 సుగుణ రామ కోదండ రామ రామ పరంధామ సాకేత రామ రామ సుగుణ రామ కోదండ రామ 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 సాకేత రామ మనగలేను రామని జపమూలే హృదిలో మనగలేను రామని జపమూలే హృదిలో మునుగలేను రామ సంసార సంద్రమిలలో మునగలేను రామ సంసార సంగ్రమిలలో రామ సుగుణ రామ కోదండ రామ 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 సుగుణ రామ కోదండ రామ 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 పరంధామ సాకే
కన్నా అన్నపానముల కన్నా ఆదమరచు నిద్ర కన్నా అన్ని సుఖములెన్ని ఉన్న అవి సున్నా నీవే మిన్న మిన్న రామ సుగుణ రామ కోదండ రామ 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 సుగుణ రామ కోదండ రామ 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 పరంధామ సాకేత రామ 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 పరంధామ సాకేత రామ 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 సుగుణ రామ కోదండ రామ 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 పరంధామ సాకేత రామ రామ సుగుణ రామ కోదండ రామ రామ పరంధామ సాకేత రామ రుకలెంచి మితి మించి దోష భాష నందడించి రోగములను కావలించి రోతనందనేల రోగములను కావలించి రోతనందనేల భగచి భగచి రామ సుగుణ రామ కోదండ రామ 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 సుగుణ రామ కోదండ రామ 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 పరంధామ సాకేత రామ 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 పరంధామ సాకేత రామ 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 సుగుణ రామ కోదండ రామ 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 పరంధామ సాకేత రామ రామ సుగుణ రామ కోదండ రామ 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 పరంధామ సాకేత రామ గుండె చప్పుడెప్పుడు అది గుప్తమైన నాడు గోడు వినగా ఎవరు తోడు ఎవరు కొలుతూ నేడు ఎరిగి కొలుతూ నేడు గోడు వినగా ఎవరు తోడు ఎరిగి కొలుతూ నేడు రామ సుగుణ రామ కోదండ రామ 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 సుగుణ రామ కోదండ రామ 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 పరంధామ సాకేత రామ 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 పరంధామ సాకేత రామ 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 సుగుణ రామ కోదండ రామ 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 పరంధామ సాకేత రామ రామ సుగుణ రామ కోదండ రామ రామ రామాయణగా చ్యుతి లేదు రామాయణగా వ్యర్థ లేదు రామాయణగా చ్యుతి లేదు రామాయణగా వ్యర్థ లేదు రామాయణగా సచ్చిదానందమొక్కటి కలదు రామాయణగా సచ్చిదానందమొక్కటి కలదు కలదు రామ సుగుణ రామ కోదండ రామ 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 సుగుణ రామ కోదండ రామ 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 పరంధామ సాకేత రామ 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 పరంధామ సాకేత రామ 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 సుగుణ రామ కోదండ రామ 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 పరంధామ సాకేత రామ రామ సుగుణ రామ కోదండ రామ 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 పరంధామ సాకేత రామ రామ సుగుణ రామ కోదండ రామ 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 పరంధామ సాకేత రామ రామ సుగుణ రామ కోదండ రామ 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 పరంధామ సాకేత రామ జయ జయ రామ సాకేత రామ
చాలా సంతోషం. మీ సేవ ఈరోజు అద్భుతమైన మీ సేవ. డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు గారు మన తెలుగువారందరూ గర్వించదగ్గ మృదంగ విద్వాంసులు, స్వామిజీ వారి ఆప్త భక్తులు. స్వామిజీ వారి కార్యక్రమం ఎప్పుడు హైదరాబాద్లోనే అడిగి మరీ వచ్చి వాయిస్తారు. 2 ఏళ్ళుగా రాలేదు. అందరికీ మరొకసారి వారికి అట్లే ఉన్నావు నువ్వు, ఏం కాలేదు, అట్లే ఉన్నావు, అట్లే ఉన్నావు, ఏం తగలేదు. పద్మశ్రీ డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు గారు. ఆరతి ఏదైనా అనౌన్స్మెంట్ ఉందా? ఏం లేదా? అదే ఓకే. అలా ఉయ్యాలేదు కదా, ఉయ్యాలే ఉంది ఆయన మహానుభావ, ఉయ్యాలే ఉంది నాన్న. అందుకని నేను ఒక్కడే కూర్చొని, నువ్వు కాదు. అందుకని అది ఏదైనా పాడు. ఇంకేది 2 భజనలు పడతానంటే ఉయ్యాలు ఉంది నాయన అని చెప్తాను. కొత్తగా చేరారు ఎవరైనా? ఓకే, మడక్కాడు. హరే కృష్ణ. దత్త సద్గురునాథ మహారాజకి. ఎక్కడ వేణువు, ఎక్కడ హనుమంతుడు. మొదలదాకు వద్దుకి పద్మశ్రీ డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు గారిని ఇప్పుడు పూజ్య స్వామీజీ వారి యొక్క అనుగ్రహ శాలువాతో సత్కరిస్తున్నారు. ఎక్కడ వేణువు, ఎక్కడ హనుమంతుడు, ఎక్కడ రాముడు, ఎక్కడ బ్రహ్మగారు, ఎక్కడ పినాకం, ఎక్కడ సారంగం, ఎక్కడ గాంధీవం. నాకైతే రామాయణ, భారత, భాగవతాలన్నీ స్వామీజీ వాళ్ళు మన చుట్టి తీసుకొచ్చారనిపించింది. 3 కూడా ఈ అరగంటలోనే. ఒక మూమెంట్లో అనిపించింది భాగవత్ సప్తాహం మొదలెట్టారేమో అనిపించింది పూజ్య స్వామీజీ వారు. భాగవత్ సప్తాహం చేస్తానంటున్నారు కదా, మొదలు పెట్టేశారేమో అనిపించింది. ఇప్పుడే ఈ రోజే, రామనవమి రోజే సప్తాహం మొదలెట్టారనిపించింది. నిజంగా అంత సీరియస్ టాపిక్ని మనందరికీ అర్థమయ్యేట్టుగా చెప్పారు. గురువుగారు ఇలాగే చెప్తూ ఉంటే మనం కనుక శ్రద్ధగా కూర్చుంటే ఈ జగత్తులో అణువు నుంచి అండపిండ బ్రహ్మ వరకు మొత్తాన్ని సమన్వయించి చేసి చూపించేస్తారేమో అనిపించింది నాకు ఈరోజు వింటుంటే. దాన్ని నిరూపణ చేసేస్తారు మొత్తం పరబ్రహ్మ చైతన్యమే అని చెప్పి. అంత అద్భుతంగా పూజ్య స్వామీజీ వారి యొక్క కథనం నడిచింది ఈ రోజున. ఇంకా మన యొక్క రేపటికి ఇప్పుడు ఇదైన తర్వాత పూజ్య సద్గురుదేవులకు డోలోత్సవం ఉంది. ఏ ఒక్కరు కూడా ఆ అద్భుతమైన ఘట్టాన్ని మిస్ కావద్దు. తర్వాత రేపటి కార్యక్రమాల్లో రేపు ఉదయం 9 గంటలకి మరకత కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారికి క్షీరాభిషేకం ఉంది ఈ క్షేత్రంలో. తర్వాత రేపు సాయంత్రం దివ్యనామ సంకీర్తన కూడా ఉంది. ఎవరు కూడా మిస్ కావద్దు. రేపు పొద్దున విశేషంగా చిన్నపిల్లలకి స్వర్ణ ప్రశ్న అనేటువంటి ఒక క్యాంపు, ఆయుర్వేద క్యాంపు నిర్వహిస్తున్నారు. పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగడానికి, జ్ఞాపక శక్తి పెరగడానికి, అట్లనే అనేక విధమైన రోగాల నుంచి వారికి విముక్తం చేయడానికి ఈ స్వర్ణ ప్రాశన అనే కార్యక్రమం మన SGH వైద్య సేవా బృందం వారు మన SGH హాస్పిటల్లో నిర్వహిస్తున్నారు. కాబట్టి సద్భక్తులందరూ కూడా తమ పిల్లల్ని తీసుకువెళ్ళి ఆ భాగ్యాన్ని పొందవచ్చు. గడిచిన గడిచిన 10 రోజులుగా మన ఆశ్రమంలో 2800 మంది వివిధ వైద్య శిబిరాల్లో వారు చికిత్సను అందుకున్నారు పూజ్య సద్గురుదేవుల ఆశీస్సులతో. ఇక్కడ ID 2186. శ్రీరామ రామ మంగళం శ్రిత పారిజాత మంగళం
శ్రీరామ రామ మంగళం శ్రితపారిజాతమంగళం ఆశ్రిత గుణధామ అపరిమిత బల ప్రేమ ఆశ్రిత గుణధామ అపరిమిత బల ప్రేమ ఇన వంశ కులధామ రఘుకుల రామ ఇన వంశ కులధామ రఘుకుల రామ శ్రీరామ రామ మంగళం శ్రిత పారిజాత మంగళం శ్రీరామ రామ మంగళం శ్రిత పారిజాత మంగళం దశరథ తనయ మంగళం దానవ మారా మంగళం ధనుజ విభంజన మంగళం దైత్య సంహారా మంగళం శ్రీరామ రామ మంగళం శ్రిత పారిజాత మంగళం శ్రీరామ రామ మంగళం శ్రిత పారిజాత మంగళం శాంత స్వరూప మంగళం శూర్పణఖాభంగ మంగళం శృంగార చరణ మంగళం సచ్చిదానంద మంగళం శ్రీరామ రామ మంగళం శ్రిత పారిజాత మంగళం శ్రీరామ రామ మంగళం శ్రిత పారిజాత మంగళం జయ జయ రామ సీతారాం జయ జయ రామ సీతారాం జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ జయ జయ రామ సీతారాం జయ జయ రామ సీతారాం జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ జయ జయ రామ సీతారాం జయ జయ రామ సీతారాం జయ జయ రామ జానకి జయ జయ రామ జానకి రామ జయ జయ రామ సీతారాం జయ జయ రామ సీతారాం జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ జయ జయ రామ సీతారాం జయ జయ రామ సీతారాం జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ జయ జయ రామ సీతారాం జయ జయ రామ సీతారాం జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ 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 జయ జయ రామ సీతారాం జయ జయ రామ సీతారాం జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ జయ జయ రామ సీతారాం జయ జయ రామ సీతారాం జయ జయ జానకి రామ జయ జయ రామ జానకి రామ 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 శ్రీరామ జయ రామ జయ జయ 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 రామ बोलो सीतारामचंद्र भगवान की जय।
ID 2024. Rama Rama Raghu Rama 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 Shri Rama. Rama Rama Raghu Rama 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 Shri Rama. Rama Rama Raghu Rama 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 Shri Rama. Rama Rama Raghu Rama 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 Shri Rama. రావణ వధకై దేవతలందరూ ఒకటై సంధించిన శరమా. రావణ వధకై దేవతలందరూ ఒకటై సంధించిన శరమా. పాయసమని ఎడు విత్తున మొలచిన తీయని కల్పద్రుమవరమా. పాయసమని ఎడు విత్తున మొలచిన తీయని కల్పద్రుమవరమా. రామ రామ రఘు రామ 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 శ్రీ రామ. రామ రామ రఘు రామ 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 శ్రీ రామ. కుల గురువైతగు మౌని వశిష్ఠుని జ్ఞాన సుమమ్ముల సౌరభమా. కుల గురువైతగు మౌని వశిష్ఠుని జ్ఞాన సుమమ్ముల సౌరభమా. దశరథ నృపతికి ముక్తిని గూర్చిన అద్భుత మోహ ప్రాభవమా. దశరథ నృపతికి ముక్తిని గూర్చిన అద్భుత మోహ ప్రాభవమా. రామ రామ రఘు రామ 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 శ్రీ రామ. రామ రామ రఘు రామ 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 శ్రీ రామ. విశ్వామిత్రుని గురువుగా చేయగ అస్త్రములగొను వినయమ్మా. విశ్వామిత్రుని గురువుగా చేయగ అస్త్రములను వినయమ్మా. గౌతమ మునివరు కాపురమందున చీకటి బాపిన దీపమ్మా. గౌతమ మునివరు కాపురమందున చీకటి బాపిన దీపమ్మా. చీకటి బాపిన దీపమ్మా. చీకటి బాపిన దీపమ్మా. రామ రామ రఘు రామ 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 శ్రీ రామ. రామ రామ రఘు రామ రామ. రామ రామ శ్రీ రామ. శివుని ధనుస్సును చీపురు పుల్లగా చేసిన నిర్భర విక్రమమా. శివుని ధనస్సును చీపురు పుల్లగ చేసిన నిర్మల విక్రమమా. సీతమ చూపుల మెరపుల గోడిన నవమదనోదయ సంభ్రమమా. సీతమ చూపుల మెరపుల కోడిన నవమదనోదయ సంభ్రమమా. రామ రామ రఘు రామ 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 శ్రీ రామ. రామ రామ రఘు రామ 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 శ్రీ రామ. సాగర జానగు శ్రీహరి ఓలిక సీతకు దక్కిన చిత్ర సమా. సాగర జాతకు శ్రీహరి గోలిక సీతకు దక్కిన చిత్ర సమా. మౌనుల మనసుల మారుల్ మ్రోగెడు సచిదానంద స్ఫురణమ్మా. 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 రామ రామ రఘు రామ 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 శ్రీ రామ. రామ రామ రఘు రామ 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 శ్రీ రామ. శ్రీరామ జయ రామ జయ జయ 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 రామ. సచిదానంద ఆనంద రామ. సచిదానంద ఆనంద రామ. సచిదానంద ఆనంద రామ. సచిదానంద ఆనంద రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ.
జయ రామ జయ జయ రామ నమస్కారాలు చేసుకోండి. ఇట్లా ఇట్లా దండం పెట్టుకోండి అమ్మా. అంటే త్వరగా కెమెరా చూడాలి. నమస్కారం చేసుకోండి. ఫాస్ట్గా పాప మా పాప తుగు పాప పాపాలు అంతా పోగొట్టి మా పాపాలు అంతా పోగొట్టి ఓ పాప మా పాప తుగు పాప పాపాలు అంతా పోగొట్టి మా పాపాలు అంతా పోగొట్టి జో కొట్టి కొట్టాము ఓ పాప నీవు కొట్టి వచ్చావు ఓ పాప జో కొట్టి కొట్టాము ఓ పాప నీవు కొట్టి వచ్చావు ఓ పాప ఓ పాప మా పాప తో పాప పాపాలు అంతా పోగొట్టి మా పాపాలు అంతా పోగొట్టి ఊగింది ఉయ్యాల ఓ పాప యోగంబు అంతా అట్టి పెట్టి ఓ పాప మా పాప తుగు పాప పాపాలు అంతా పోగొట్టి మా పాపాలు అంతా పోగొట్టి రాగంబు పాడము ఓ పాప భవరోగంబు మాయమయ్యే ఓ పాప నాలుగు వేదంబులో పాప తుగే తాడులయ్యే ఓ పాప ఓ పాప మా పాప తుగు పాప పాపాలు అంతా పోగొట్టి మా పాపాలు అంతా పోగొట్టి నాలుగు వేదం నీ నీడ ఉంటాము ఓ పాప సచ్చిదానంద నీవు మా పాప నీ నీడ ఉంటాము ఓ పాప సచ్చిదానంద నీవు మా పాప సచ్చిదానంద నీవు మా పాప ఓ పాప మా పాప తూ పాప పాపాలు అంతా పోగొట్టి మా పాపాలు అంతా పోగొట్టి మా పాపాలు అంతా పోగొట్టి హనుమానారతి కోటి సూర్య తేజ మారుతి కోటి సూర్య తేజ మారుతి उतार मिलके तेरी आरती कोटि सूर्य तेज मारुति
आरती उतार मिलके तेरी आरती पारिजात तरुवर के मूल में तू वास करे तेरे दिल में सियारा मेरे दिल में तू बसे नव विधान भक्ति में तुझ समान कौन है सच्चिदानंद पूर्ण रूप तू